శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. మిథున రాశి వారికి రాబోయే 83 రోజుల పాటుగా అంటే మార్చి 11, 2026 నుండి జూన్ 1, 2026 వరకు ఈ 83 రోజుల పాటుగా ఈ యొక్క గోచారంలో గురుగ్రహం మీ యొక్క జన్మ రాశిలో జన్మస్థానంలో వక్రీకరణ వదిలి ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్ళడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు. సో ఏ రకమైన జాగ్రత్తలు కూడా చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎక్సలెంట్ ఫలితం మీకు వస్తుంది. అసలు ఇది పాజిటివా నెగిటివా ఇవన్నీ కూడా సవివరంగా చూద్దామండి. మిథున రాశి, మిథునానికి అధిపతి బుధగ్రహం. మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ కూడా ఏ రకమైన శుభ ఫలితాన్ని ఇవ్వబోతున్నారో చూద్దామండి. ముఖ్యంగా మనం ఏంటంటే ఈరోజు మీ జీవితానికి చాలా ముఖ్యమైన గోచారం అని చెప్పవచ్చు. అదే ఈ యొక్క గురుగ్రహం మిథున రాశిలో డైరెక్ట్ అవ్వటం. డైరెక్ట్ అంటే ఇంతకాలం వక్రీకరించి ఉన్నారు, ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్ళటం. సో కాబట్టి మీ యొక్క జన్మరాశి అంటే జన్మస్థానం అంటే మిథునంలోనే గురుడు ఉన్నారు కాబట్టి అందుకు జన్మరాశి అనే పదం వాడుతున్నామండి. అసలు ఇది ఏమిటి? గుడ్ న్యూసా, ఛాలెంజా, ఏ ఏరియాలో జాగ్రత్తగా ఉండాలి, ఏ ఏరియాలో ధైర్యంగా ఉండాలో ఈ వీడియోలో క్లియర్గా సింపుల్గా మధ్యలో కొంత దృష్టిలో గ్రహాల గురించి చెప్పుకుంటూ ముందుకు వెళ్తే మీకు క్లారిటీగా తెలుస్తుందండి. అసలు గురు జన్మరాశులు అంటే ఏంటయ్యా అంటే వేద జ్యోతిషం ప్రకారం చంద్రరాశి మీదుగా గురుగ్రహం గోచారం వచ్చినప్పుడు దాన్ని జన్మగురు అంటారు. జన్మరాశి అంటే మన మనస్సు, మన ఆరోగ్యం, మన అవుట్లుక్, మన భావోద్వేగాల యొక్క స్థానమే ఈ జన్మరాశి. గురుగ్రహం శుభగ్రహం అయినా జన్మరాశిలో ఉండటం వల్ల సో మార్పులను ట్రిగ్గర్ చేస్తుంది, మనల్ని కొత్త దిశలో ఆలోచించమని ఫోర్స్ చేస్తుంది. కొంత రెస్ట్లెస్నెస్, దారి తప్పినట్టుగా కూడా ఫీలింగ్ రావచ్చండి. కొత్తదనం కోరుకుంటుంది కాబట్టి మిథున రాశి స్వభావం ఇది ఒక గాలితత్వ రాశి, వాయుతత్వ రాశి. థింకింగ్, నెట్వర్కింగ్, ఐడియాస్, మాట, మీడియా. సో గురువు అక్కడ డైరెక్ట్ అవుతున్నారు కాబట్టి మీ యొక్క థాట్స్, ప్లాన్స్, ఇంట్రాక్షన్స్ ఇవన్నీ కూడా బిగ్ స్కేల్లో యాక్టివేట్ అవ్వబోతున్నాయి. కానీ ఇదంతా మీ చేతుల్లో ఉన్న డైరెక్షన్ మీద ఆధారపడి ఉంటుందండి. సో మీ యొక్క ఎఫర్ట్స్ పెడితే చాలు అలాంటి పాజిటివ్ ఫలితం ఇస్తాడు. ముఖ్యంగా ఏంటంటే మిథున రాశి నుండి 7వ స్థానము, 10వ స్థానం ధనుస్సు మీనాలకు అధిపతి గురుడు. అంటే గురువు ఇప్పుడు ఒకవైపు వివాహము, భాగస్వామ్యాలు, పబ్లిక్ రిలేషన్స్, మరొక వైపు కెరీరు, పబ్లిక్ ఇమేజ్, బాధ్యతలు ఇవన్నీ కూడా చూసే గ్రహం అండి. సో ఆయన వచ్చి మీ యొక్క జన్మరాశిలో కూర్చున్నాడు. దీని అర్థం ఏంటంటే మీరు ఎవరు, మీ ఐడెంటిటీ ఏంటి, మీరు ఎలా కనిపిస్తారు, మీ ఇమేజ్ ఏంటి, మీ లైఫ్ డైరెక్షన్ ఏంటి, మీ యొక్క పర్పస్ ఏంటి, ఇవన్నీ గురించి గురుగ్రహం పెద్ద ప్రశ్నలు వేస్తారని మీరు భావించాలి. అంటే ఇది ఒక సంపూర్ణ పతనం కాదు, గంభీరంగా ఆలోచించి కొత్త దారిని ఎంచుకోవాల్సిన గోచారం, అంతే, నథింగ్ మోర్ దన్ దట్ అండి. ముఖ్యంగా వ్యక్తిత్వము, ఆరోగ్యము, మైండ్ సెట్, అవుట్లుక్, చాలా ఆలోచనలు, చాలా ప్లాన్లు, ఐడియాలు ఇవన్నీ కూడా ఒకసారి మీకు మైండ్లోకి రావచ్చు. ఈ దిశలోనా లేకపోతే ఆ దిశలోనా అనే కన్ఫ్యూజన్ కూడా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుందండి. సో ఇంతకాలం కూడా గురుడు డైరెక్ట్ అయిన తర్వాత కన్ఫ్యూజన్ స్లోగా తగ్గిపోయి ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఫోకస్డ్గా ముందుకు వెళ్తారు. కానీ మధ్యలో ఆటుపోట్లు తప్పవు, మైండ్, భావోద్వేగాలు. సో ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆయన యాంప్లిఫై చేస్తాడు. చిన్న సంగతి కూడా పెద్దగా భావించవచ్చు. స్పిరిచువల్, ఆధ్యాత్మికమైన ప్రశ్నలు, నా లైఫ్ పర్పస్ ఏమిటి, ఇలాంటి ఆలోచనలు మీ మధ్యలో తట్టుతూ ఉంటాయండి. ముఖ్యంగా రాబోయే రోజుల్లో టెండెన్సీ అంటే జీవితం గురించిన ఆలోచనలు ఎక్కువగా ఉంటుంటాయి. చాలా మందికి జన్మగురు గోచారంలో వచ్చినప్పుడు కొద్దిగా అలసట, మెంటల్ టైట్నెస్ ఉంటుంది, స్లీప్ ప్యాటర్న్ కూడా చేంజ్ కావచ్చు. కానీ మీరు ఫుడ్, రెస్ట్, విశ్రాంతి, మైండ్ కామ్ చేసే ప్రాక్టీస్ ఉంటుంది, ప్రాణాయామ, వాకింగ్, మెడిటేషన్ ఇలాంటి కనుక క్రమం తప్పకుండా కనుక పట్టుదలగా చేస్తే గురుగ్రహం లాంగ్ టర్మ్గా ఆరోగ్యానికి బాగా సపోర్ట్ చేస్తాడండి. మరి గురువు మీ 7వ, 10వ స్థానాల అధిపతి కాబట్టి జన్మరాశిలో గోచారంలో ట్రాన్సిట్ అవుతున్నారు కాబట్టి వీటి ఫలితాలు మీ యొక్క వ్యక్తిత్వం మార్చుకోవడం ద్వారా బయటకు వస్తాయని చెప్పాలి. 7వ స్థానానికి సంబంధించిన గ్రహం 7వ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన పార్ట్నర్షిప్కి సంబంధించి కారకుడు. అది వివాహం కావచ్చు, లేదంటే కనుక బిజినెస్ కావచ్చు. సో ఇటువంటి మార్చి 11 తర్వాత కొత్త వాళ్ళని కలుస్తారు. కొందరు మీ లైఫ్లో మెంటర్ గాను, ఒక పార్ట్నర్ గాను, ఒక గైడ్ గాను ఏదో ఒక రూపంలో మీకు లైఫ్లో ఎంటర్ అవుతారండి. ఇప్పటికే ఉన్న సంబంధాల్లో మీ యాటిట్యూడ్ మారాలి, ఓపెన్గా కమ్యూనికేట్ చేయాలి అనే ప్రెషర్ కూడా మీ మీద వస్తుంది. ఈగో తెలివిగా కనుక హ్యాండిల్ చేస్తే మీరు కనుక సో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు స్ట్రాంగ్ అవుతాయండి. అదర్వైజ్ డిస్టెన్స్ కూడా పుడుతుంది, నో డౌట్ అట్ ఆల్. మరి 10వ స్థానానికి సంబంధించి ఏంటంటే కెరీర్ గురించి ఇంటర్నల్లీ ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. లోపల మీకు కొందరికి జాబ్ చేంజ్ అవ్వాలనే ఆలోచనలు, కొంతమందికి రోల్ చేంజ్ అవుదామని, కొంతమందికి ఫీల్డ్ చేంజ్ అవుదామని, కొంతమంది లాంగ్ టర్మ్ గోల్స్ మార్చుకునే నిర్ణయాలు తీసుకునే సమయం అండి. సో గురుగ్రహము వెంటనే ప్రమోషన్ కంటే కూడా నిజానికి నేను ఏ పని చేయడానికైనా ఉన్నాను ఈ ఫీల్డ్లో అన్న ప్రశ్నకి సమాధానం కోసము
మీకు ప్రశ్నకు సమాధానం చూపిస్తాడు. ఏంటంటే గురువు శుభగ్రహమే కానీ జన్మస్థానంలో కనుక మీకు కొత్త ఐడెంటిటీ ఇవ్వడానికి చిన్న క్రైసిస్, డిస్సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేస్తాడండి. సో ఫస్ట్లో ఫలితం ఇచ్చే ముందు కొంచెం నెగిటివిటీ క్రియేట్ చేస్తాడు, నో డౌట్ అట. మరి మిథున రాశి వారు ఏంటంటే కమ్యూనికేషన్, లెర్నింగ్, నెట్వర్కింగ్ ఇవన్నీ కూడా మీ యొక్క రాశి స్వభావం, మాట, ఐడియాస్, నెట్వర్క్స్. సో కాబట్టి గురువు ఒక బుధుడింట్లో మిథునంలో ఉండటం వల్ల నాలెడ్జ్ ఎక్స్పాండ్ చేసుకోవడం, కొత్త సబ్జెక్టుల మీద ఆసక్తి కలగటము, భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవడం, ఫిలాసఫీస్ మీద, ఆధ్యాత్మికత మీద ఆసక్తి పెరుగుతుంది. కొత్త లాంగ్వేజ్ కానీ, రైటింగ్ మీద, కౌన్సిలింగ్ మీద, టీచింగ్ మీద మీకు బాగా ఆకర్షణ పెరుగుతుంది. మీకు నెట్వర్క్ సర్కిల్లో కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవ్వడం, గ్రూప్ డిస్కషన్లో ఇన్వాల్వ్ చేయడం, సో సత్సంగాలు వినటము, స్టడీస్ అంటే గ్రూప్గా ఉండటం వినిపిస్తూ ఉంటారండి. సో కాబట్టి మీ మాటలతో ఇతరులకు క్లారిటీ ఇవ్వటము, ఇమేజ్ బిల్డింగు, సోషల్ ప్లాట్ఫామ్లో మీరు చెప్పే మాటలకి, మీరు చేసే కంటెంట్కి కూడా బలం పెరుగుతుంది. కానీ కన్సిస్టెన్సీ, ఎథికల్గా ఉంటే మాత్రమే పాజిటివ్ ఫలితాలండి. నైతిక విలువలు పాటించాల్సిందే. మరి జాగ్రత్తలు ఏంటయ్యా అంటే, జన్మ గురువు గోచారంలో మిథున రాశి వాళ్ళు కొన్ని విషయాల్లో అలర్ట్గా ఉండాలి ఇక్కడ. సో ఓవర్ థింకింగ్, ప్రతి విషయంలోనూ ఆలోచిస్తూ వరి అవ్వకండి, చిక్కులో పడకండి. మీ యొక్క థింకింగ్ని ప్లానింగ్గా మార్చండి, ప్లానింగ్ని యాక్షన్గా మార్చండి. యాక్షన్ లేకుండా సో మన మైండ్లో తిరిగే ఆలోచనలు స్ట్రెస్ని గురి చేస్తాయి. హ్యావ్ ప్రాపర్ ప్లానింగ్ అండ్ ప్రాపర్ యాక్షన్, దెన్ ఓన్లీ విల్ గెట్ ద రిజల్ట్ అండి. సో ముఖ్యంగా జాబ్ క్విట్ చేయటము, సడన్గా బ్రేకప్ చేయటము, ఫ్యామిలీతో క్లాష్, అంటే నిర్ణయాలు తీసుకోకుండా కొద్ది రోజుల తర్వాత అబ్జర్వ్ చేసిన తర్వాత మార్పు తీసుకోండి, ఉద్యోగంలో కానీ రిలేషన్స్లో కానీ. ముఖ్యంగా ఏంటంటే గురువు నేర్పేది ఏంటంటే జ్ఞానము. ఉన్నవాడు కూడా వినయంగా ఉంటేనే మంచి శ్రేయస్సుని ఇస్తాడు. కాబట్టి సో వినయంతో ఉండటము, పేషెన్స్తో ఉండటము, ప్రాపర్ ప్లానింగ్తో ఉండటం వల్లనే ఉపయోగాలు ఇస్తాడండి. ముఖ్యంగా రెమెడీస్ పరంగా చూస్తే, ఆధ్యాత్మికంగా చూస్తే, గురువారం రోజున పసుపు రంగు లేదా పసుపు కలర్ ఫ్లవర్స్తో స్వామి పూజ చేసుకోవడం కానీ, శనగలు కానీ దానం చేయటం, శనగపిండి వంటలు దానం చేయటము, ప్రతి గురువారం రోజున వీలైతే కనుక నానబెట్టిన శనగలు ఆవుకు తినిపించడం, ఓం గ్రాం గ్రీం గ్రౌ సహ గురవే నమః మంత్రాన్ని ప్రతిరోజు 105 సార్లు పఠించడం, చిటికెడు పసుపు బకెట్ ఆఫ్ వాటర్లో వేసుకుని స్నానం చేయడం, ఇవన్నీ మంచి ఫలితాన్ని ఇస్తాయండి. అదేవిధంగా ప్రాక్టికల్గా రోజు 10 నుంచి 15 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటము. సో మీ ఆలోచన పేపర్ మీద రాయటము, మీ గోల్స్, సంబంధ బాంధవ్యాల గురించి క్లారిటీ తీసుకోవడానికి గోచారం సహకరిస్తుంది. కాబట్టి ఏదైనా సరే పేపర్ మీద పెట్టుకోవడం, డెడ్ లైన్స్ క్రియేట్ చేసుకొని బాగుంటుందండి. సో కెరీర్ షిఫ్ట్, మ్యారేజ్ బ్రేక్, పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వెంటనే కాదు కానీ కొన్ని వారాలు అబ్జర్వ్ చేసి ఎల్డర్స్తో, మెంటర్స్తో, గురువు డిస్కస్ చేసి మీరు తీసుకోవాలి. నాలెడ్జ్ సంబంధమైన పనులు ఏమైనా ఉండే, కౌన్సిలింగ్, టీచింగ్, రైటింగ్, కంటెంట్ క్రియేషన్, ఇవన్నీ కూడా స్లోగా ప్రారంభించడానికి ఇది ఒక మంచి కాలం. ఎందుకనంటే శుక్రమౌఢ్యమే లేదు, గౌరవమౌఢ్యమే లేదు, శని వక్రీకరణ లేదు. మీ యొక్క రాశాధిపతి బుధుడు కూడాను 21 మార్చి నుండి బాగా అవుతున్నారు. సో రెట్రో నుంచి ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్ళబోతున్నారు. ఇంకేం కావాలండి? సో గ్రహాలు బాగున్నప్పుడు మన ఆలోచనలు పేపర్ మీద పుటప్ పెట్టేసి దానికి తగినట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ గోల్స్ విధించుకొని పనిచేస్తూ ఉంటే, ఎందుకంటే సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ క్రియేట్ చేయాలండి. మంచి ఉద్యోగం అంటే ఎంత ఉద్యోగం? నెలకి 1 lakh, 2 lakh, యూ హ్యావ్ టు బి స్పెసిఫిక్. ఒక 3 lakh, 5 lakh ఏ మంత్? సో ఈ మంత్లో నేను కోర్స్ చేశాను, 2 monthsలో కంప్లీట్ చేస్తాను. సో ఎస్, నేను మే నుంచి కొత్త జాబ్లో మంత్లీ 3 lakhs ప్యాకేజ్తో జాయిన్ అవుతున్నాను. పాజిటివ్గా రాయండి. అవ్వబోతున్నాను అంటే అట్లే ఉంటుందండి. సో అంటే కనుక మీరు ఇంటెన్స్గా కనుక గోల్స్ పెట్టుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో ఊకే గోల్ పెట్టుకొని ఆ ప్లాన్ లేకపోతే, యాక్షన్ లేకపోతే, సో డే డ్రీమ్ లాగానే ఉంటుందండి. మిథున రాశి వారు తెలివైన వారు కాబట్టి మీ యొక్క బుద్ధి, శక్తి, మనస్సు అన్నీ కనుక ఫోకస్ చేస్తే డెఫినెట్గా యూ ఆర్ గోయింగ్ టు విన్. ఎందుకనంటే ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది, ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతే అక్కడ సక్సెస్ గ్యారంటీగా వస్తుందని. సో అలా నమ్మేవారే మిథున రాశి. యు ఆర్ వెరీ ప్రాక్టికల్ పీపుల్. కాబట్టి ఏంటంటే గో హెడ్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ పాజిటివ్ ఆలోచన ముందుకు వెళ్ళండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఇంకా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా సరే జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ రిలీజ్ చేశాం కదా. సో అది జాయిన్ అయ్యి చాలా మంది సక్సెస్ఫుల్ నేర్చుకుంటూ హ్యాపీగా ముందుకు వెళ్తున్నారండి. మీ గోచారం కానీ, మీ కుటుంబ సభ్యుల గోచారం కానీ, మీ జరుగుతున్న దశలు ఏంటి, ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం బలహీనంగా ఉంది తెలుసుకోవాలనుకున్నా, సో వాటికి సంబంధించిన సింపుల్ రెమెడీస్ చేసుకోవాలనుకున్నా కూడా, సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చొని నేర్చుకోవడం కోసం ఈ యొక్క 30 days ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ రిలీజ్ చేశాం కదా. ఆ కోర్స్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇంతేకాకుండా మనం చెప్పుకున్న గురు గోచార ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మిథున రాశికి సంబంధించిన మీ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారు కూడా షేర్ చేయగలరు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.